నమస్కారం, మహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందన. అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్న హోంమంత్రి. వైసీపీ హయాంలో హింస పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ను నెరవేర్చాలని అసోసియేషన్ నేతల డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అప్పటి రాజకీయ నాయకులను, అప్పటి ముఖ్యమంత్రిని మెప్పించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా పనిచేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాదాంబరి జత్వాని అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో లభించిన ఆధారాలతోనే చట్టం ప్రకారం ఆంజనేయుల్ని అరెస్టు చేశామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని ఆమె స్పష్టం చేశారు. శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు, శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. అది మేము డ్యామ్ షూర్గా చెప్పగలం. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడూ చూడలేదు, చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా అనైతికంగా పాలన జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలే. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ, ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి, గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలనేమీ లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారికో
ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ డిపార్ట్మెంట్ అటు గ్రామ సచివాలయంలో చూసినా, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ లో చూసినా, మిగిలిన ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా మనం రాత్రి 8-9 దాకా చేస్తున్నారు. శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సులు, డేటా సర్వేలు, ఆరోగ్యం అధికారులు, ఇది ఒక్క ఉద్యోగులే కాదు, అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి 4వ తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్తున్నాం. అట్లాగే మెడికల్లో ఏఎన్ఎంస్ ఎవరైతే ఎంపీహెచ్ ఫీమేల్ మిగిలిన ఉద్యోగులు ఉన్నారో ఫీల్డ్ లో ఉంటారు, డెలివరీస్ లో ఉంటారు, వాళ్ళు సబ్ సెంటర్స్ లో ఉంటారు, వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్ కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయాలి. వేయకపోతే షోకాజ్ నోటీసులు కొన్ని వేల మందికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ మేము 4 గంటలకు మా డ్యూటీ అయిపోతే 9 దాకా పనిచేస్తున్నాం. 9 దాకా పనిచేసి 9కి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లేడీ ఆటో వేసుకుని ఇంకోటి వేసుకున్నాం వచ్చి మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వేసి ఇంటికి వెళ్లే పరిస్థితి నుంచి తప్పించమని అడుగుతున్నాం. ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారో మెడికల్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఏఎన్ఎంస్ కి, ఎంపీహెచ్ ఫీమేల్స్ కి ఫీల్డ్ లెవెల్ ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పని ఒత్తిడి నుంచి తగ్గించమని మనం అడుగుతున్నాం. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి రేషనలైజేషన్ చేస్తుంది ప్రభుత్వం. మరి వాళ్ళకి సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 నోషనల్ గా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. నోషనల్ గా వాటిని ఫిక్స్ చేయవలసిందిగా, అలాగే అందరికి ఏ ఒక్కరికి అందులో కొంతమందికి తప్పితే మిగిలిన కొన్ని వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ లేవు. వాళ్ళు 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చింది, వారికి లైన్ డిపార్ట్మెంట్ లోను మిగతా డిపార్ట్మెంట్ లోను ప్రమోషన్ ఛానల్ కల్పిస్తాం, వారిని ఫేడర్ కేటగిరీలుగా ప్రకటిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొన్న రేషనలైజేషన్ అప్పుడు కూడా వివిధ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్ లో కూడా తెలియజేయడం జరిగింది. దానిని ఇంప్లిమెంట్ చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్ ని ఇవ్వాలని, దానితో పాటు ఈ డిమాండ్స్ మీద ఏదైతే ఉందో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, దోరేపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. విదేశీ యాప్ల కారణంగా ఇవాళ ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలని, వాళ్ళకి కనీసం గతంలో 1000 రూపాయలు 200 రూపాయలు కూడా ఆదాయ పరిస్థితి లేదు. అందుకే ఆటో కార్మికులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అందుకే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్రంతో పునరాలోచించుకొని ప్రభుత్వాలు యాప్లు ఏర్పాటు చేసి ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇవాళ 21వ నెంబర్ జీవో రద్దు చేస్తామని చెప్పన్నారు. దాని గురించి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని గురించి ఊచెత్తే ప్రసక్తి లేదు. ఇవాళ అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఎవరికి ఇవాళ సంవత్సరం అయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీరు ఆటో కార్మికులు మేలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్న ఎప్పటికైనా సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిశీలన ఆలోచించుకొని ఆటో కార్మికులకి న్యాయం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని ఆటో రంగాలు కలుపుకొని బంధువు కూడా పిలిపిస్తామని చెప్పినది ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకి లోను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పనేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు ఎప్పటిదాకా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ 3 కూడా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఆటో రంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3టిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ డిమాండ్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యనే అమిత్ షా గారు ప్రకటన చేశాడు, సర్కారీ వాహన్ అని చెప్పనేటువంటి పేరుతో వస్తుంది ఒక యాప్ అని చెప్పారని 5% కమిషన్ ఇస్తాం. ఓలా, ఊబరు, ర్యాపిడోని
మా దీంట్లోనే కట్టడి చేసి పెట్టుకుంటామని చెప్పలేని దాని సారాంశం. నేను అడుగుతా ఉన్నా, ఓలా, ఊబరు, ర్యాపిడో ఏజెన్సీస్ని తొక్కిపెట్టి మీకెందుకు మీరు ఉండండి అట్లా అని దాన్నే మళ్ళీ పరోక్షంగా కొనసాగించేదానికి సర్కారీ వాహనం చెప్పనేటువంటి పేరుతో ఆ యాప్ని తిరిగి కొనసాగించేదానికి కనుక ప్రయత్నం చేస్తే మాకు ఒరిగేదేమీ లేదు. మాకు చెప్పదప్ప మాకేమీ బొవ్వ గడిచేటువంటి పరిస్థితి లేదు. ఇది ఆటో కార్మికుడి యొక్క వాదన. అందుకని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది, సానుకూలమైనటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని కమిషన్ పెంచడం ద్వారా గవర్నమెంటే ఏర్పాటు చేసి, కమిషన్ పెంచడం అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వు దోపిడీ చేసేటువంటి పరిస్థితి వస్తే సాధ్యం కాదు ఇది. అందుకని అలా కాకుండా చేయాలి అని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని మీద ఆటో కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకవైపు జీవో నంబర్ 21, ఒకవైపు ఈ యాప్లు, ఒకవైపు ఓలా, ఊబర్, ర్యాపిడోలు, ఇవన్నీ కలిపి ఇవాళ ఆటో రంగం ఎలా ఉంది అని అంటే బాడీ మీదకి వెళ్ళటానికి సిద్ధంగా ఉందంటే ఆశ్చర్యం లేదు. బాడీ మీద పడుకోబెట్టడానికి ఈ ఆటో రంగాన్ని తీసుకెళ్లి పెడతా ఉన్నారు మీరు. ఇది ఎలా సాధ్యం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే CITU సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ విజయవాడే కాదు, దేశవ్యాప్తంగా ఈ యాప్లకి సంబంధించినటువంటి దాని మీద, ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించిన దాని మీద దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టేదానికి CITU నిర్ణయించింది. ఆ CITU నిర్ణయం మేరకు ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయా సత్యబాబు ఆరోపించారు. గతంలో ఇలాగనే విజ్ఞాన యాత్రల పేరుతో చేసిన యాత్రల వలన నగరానికి కలిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. యాత్రల పేరుతో నగరపాలక సంస్థ ఇప్పటివరకు 2,47,71,000 ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పరిపాలనా కాలం 4 ఏళ్లు పూర్తయిపోయి 5వ ఏడు నడుస్తుంది. ఈ 4 ఏళ్ల కాలంలో విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు అనేక సమస్యలు నేటికి ఎదుర్కొంటున్నారు. సరైన తాగునీరు, మంచినీరు సప్లైలో ఇబ్బందులు, అలాగే రంగుమారిన మంచినీరు, మురుగునీరు, ఎండాకాలం ఎంత తీవ్రంగా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో దోమలు చీల్చి చెండాడుతున్నటువంటి స్థితి, ఎక్కడికక్కడ పారిశుధ్యం పడకేసి మురుగుతో నగరం కంపు కొడుతున్నటువంటి పరిస్థితి, అలాగే అభివృద్ధి పనులు నిలిచిపోయి నగరపాలక సంస్థకి నిధులు లేక, పనులు చేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లింపు చేయక, నగరం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, నగర అభివృద్ధి కానీ అధోగతి పాలవుతున్న ఈ పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి పాలకపక్షంగా ఉన్న వైసీపీ, రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్న టీడీపీ ఇద్దరూ కలిసి ఈరోజు నగరపాలక సంస్థ యొక్క నిధుల్ని దుర్వినియోగం చేసే కార్యక్రమంలో భాగంగా జనం సొమ్ముతో జల్సాలు, దీనికి వీరు విజ్ఞాన యాత్రల పేరుతో ఇప్పటికీ 3 విడతలు పూర్తి చేశారు. ఈ 3 విడతల విజ్ఞాన యాత్రలలో, ఈ జలసాల్లో విజయవాడకు సంబంధించి ఎటువంటి ప్రాజెక్టుల్ని మీరు పరిశీలించిన ప్రాంతాల్లో అప్లై చేశారు, వాటి అభివృద్ధి విషయాలు ఏంటనేది గత కౌన్సిల్లో కూడా మేము రాతపూర్వకంగా ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి సమాధానం ఇంతవరకు లేదు. మరలా ఇప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ ఈ విజ్ఞాన యాత్ర అంటే విహారయాత్ర కార్యక్రమాలకి బయలుదేరి వెళ్ళారు. మొదటి విడత 40,21,000, రెండో విడత 47 లక్షలు, మూడో విడత 78,50,000 ఈ బడ్జెట్ బడ్జెట్ ఖర్చు చూపిస్తున్నారు. మరలా వచ్చే మార్చి లోపు ఇంకొక 82 లక్షలు ఈ యాత్రా కార్యక్రమాలకి ఖర్చు చేస్తారని పెట్టారు. అంటే మొత్తంగా 2,47,71,000 రూపాయలు విజయవాడ నగర ప్రజల సొమ్ము ఈరోజు జనం సొమ్ము జలసాలు చేసే కార్యక్రమానికి వైసీపీ, టీడీపీ కూడబలుక్కొని దుర్వినియోగం చేయడం, ఇది నగర ప్రజల పట్ల మీ బాధ్యత ఇదేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. మన కోతవేట దూరంలో ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం, మన రాష్ట్ర సచివాలయానికి విజయవాడకు రావాల్సినటువంటి ప్రజెంట్ 500 కోట్ల రూపాయలు మన విజయవాడ అభివృద్ధికి రావాల్సిన గ్రాంట్లు పెండింగ్ లో ఉన్నాయి. అది స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్లు, ఏపీ గ్రాంట్స్ నిధులు 132 కోట్లు ఇంకా మన నగరానికి రావాల్సి ఉన్నాయి. వీటిని రప్పించేదానికి
ఒక అరగంట టూరు ఎందుకని ఇప్పటి వరకు మీరు ఏర్పాటు చేయటం లేదు? అంటే మీకు చిత్తశుద్ధి, విజయవాడ నగర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో వైసీపీ రాష్ట్ర పరిపాలన చూసినా, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర పరిపాలన చూసినా, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవాడ నగరానికి సంబంధించిన నిధులు రాబట్టే విషయంలో అరగంట టూర్కి మీకు టైం లేదు. కానీ 14 ఒక జూనియర్ న్యాయవాదిగా ఉన్న తనకి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని, పైగా కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని న్యాయం చేయాలని జూనియర్ లాయర్ మణిప్రియ కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2023 నుంచి బెజవాడ బార్ అసోసియేషన్లో మెంబర్గా కొనసాగుతున్నారని చెప్పారు. అంతకుముందు తన భర్తతో ఫ్యామిలీ సమస్యలు ఉండటంతో ఆ కేసు నిమిత్తం కోర్టుకి వస్తూ ఉండేదాన్నని అన్నారు. కారిడార్ ఉంటుంది సార్, ఆ కారిడార్ లోంచి నేను కోర్టులోంచి బయటకు వస్తుంటే అప్పటికే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. పెట్టెల శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేట్. ఆయన ఇంకా వెళ్తా ఇంతవరకే నేను ఇంతకుముందు నాకు నా భర్తకి డిస్ప్యూట్స్ ఉన్నాయండి. డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను 2016 నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి. కేసుల నిమిత్తం, నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను. అవుతూ ఉండగానే నేను ఇంతకుముందే నేను పెన్నమనేని సిద్ధార్థలో డెంటల్ చదివానండి. ఆ తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు, మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత ఇలా 2016 నుంచి ఇలా కోర్టుకు వస్తూ నేను BA డిగ్రీ చేసి తర్వాత LLB మన సిద్ధార్థ కాలేజ్లో చదివానండి, కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బారులో అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ని. చేసుకున్నాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. నా కేసుల నిమిత్తం నేను కోర్టుకి వస్తూ ఉండేదాన్ని. సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈరోజు 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున ఈ పెట్టెల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే, ఇలా నేను అటు వెళ్తూ ఉండగా ఇంతకు ముందే 2018లో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఆయన నా అడ్వకేట్ కాదు, అయినా సరే ఏంటమ్మా నీ సమస్య అని ఒక చాట నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను. సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి. ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, చాలా అసభ్యంగా, చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరేలేని నేను ఊరుకున్నాను. అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక 1 year వరకు ఏమనలేదు. తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా ఏంటి ఇది, డివోర్స్ తీసేసుకో, మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకోమ్మా, ఎందుకు అసలు అని అన్నారు సార్. ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. చాలా చాలా మాటలు, అవి చెప్పలేను నేను యాజ్ ఎ లేడీగా. ఆ తర్వాత 2000 మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆయన ఏంటంటే, అటు వస్తుంటే నేను కారిడార్ నుంచి వస్తుంటే ఇలా లాగి ఇలా చేయబట్టుకుని ఇట్లా లాగి ఈ భుజమే చేసి. కామ్రేడ్ లెనిన్ జయంతి కార్యక్రమాన్ని కొత్తపేట సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రులు పాల్గొని లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఐ లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు రామకృష్ణ గారు హాజరవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి పిఐ లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ, ఏదైతే అక్టోబర్ విప్లవం ఘనంగా నిర్వహించిన తర్వాత ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది. అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు ఈ రోజున కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా గుర్తొచ్చే పరిస్థితి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా గుర్తు చేసుకుంటూ, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయిన పిఐ లెనిన్ గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక కాయం ఇప్పటికి కూడా
మరి రసాయనాల్లో ప్రభుత్వం మరి భద్రపరిచి లక్షల మంది ఆయన ఇప్పుడు కూడా మాస్కోలో సందర్శించుకుంటా ఉన్నారు. ఈ రకంగా ఉన్న ఆయనకి మార్గంలో నడిచే దాంట్లో భాగంగా వారు ఇచ్చిన ఆశయాలను మరి కొనసాగింపులో భాగంగా సిపిఐగా వారి బాటలో కొనసాగిస్తామని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, వామపక్ష మేధావులందరూ కూడా అన్ని చోట్ల కూడా లెనిన్ మహాశయునికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహావిప్లవమే అక్టోబర్ మహావిప్లవం. అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది మాత్రం కమ్యూనిస్టులని కూడా మనవి చేస్తాం. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉంది. ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన దిగుమతులపైన కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సోషలిజం, మార్క్సిజమే. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగడానికి లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాం. మే నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణమూర్తి చెప్పారు. దాదాపు 20 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. కార్మికుల గొంతు నొక్కే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని అన్నారు. కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మే నెలలో విస్తృతంగా ఉద్యమాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నేతలు మేడ హనుమంతరావు, ఆకేటి అరుణ్ కుమార్, జి సురేష్ బాబు, రావుల అంజుబాబు, కోట మాల్యాద్రి, పుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనిలో అన్ని కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణ రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కార్మిక కోడ్లని, కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోడ్, 4 కార్మిక కోడ్లను తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెన్షన్ విషయానికి సంబంధించి పెన్షన్ని పెంచుతూ అది కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అంత ముందున్నటువంటి వాళ్ళకి వర్తించదని చెప్పి ఒక మాట మాట్లాడారు. దాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. కార్మిక కోడ్లు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే కనీస వేతనం ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందన. అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్న హోంమంత్రి. వైసీపీ హయాంలో హింస పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ను నెరవేర్చాలని అసోసియేషన్ నేతల డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.